తదాస్తు దేవతలుంటారు. అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలేవి వాడు తీసుకోడు. కట్టుకున్న భార్య అంతగా మోసం చేసిందని తట్టుకోలేక మనశ్శాంతి కోసం ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటాడు. అంతకు మించి ఇంకేమీ ఉండదు. నా బిడ్డ పాలిట సిరిలా దాపరించిందండి. అది ఆ రోజు చెప్పానండి వాడికి, వద్దురా దాన్ని పెళ్లి చేసుకోవద్దు, అది పావు లాంటిది, విషం చిమ్మడం తప్ప దానికి ఏమీ తెలియదు అని. తన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అని పెళ్లి చేసుకున్నాడు. కానీ అది కుటుంబాన్ని నాశనం చేయడానికి దాపురించిందండి. ఎరా అన్నయ్య ఏమైనా కనిపించాడా? లేదమ్మా, చుట్టుపక్కలంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే కనీసం తీని కూడా తీయటం లేదు. ఎటుపోయాడురా వాడు? జరిగింది చిన్న విషయం కాదు. వాడున్న ఈ బాధలో ఎటో వెళ్ళిపోయాడంటే ఆ బాధను తట్టుకోలేక ఏం చేసుకుంటాడో ఏంటో అని మా ఆలోచనలు కూడా రకరకాలుగా పోతున్నాయిరా. చచ్చా, అలా ఆలోచించకండి మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి. బావగారు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంతకీ మహాలక్ష్మి ఎదురా? అక్క అన్నయ్యని వెతకడానికే కారు తీసుకెళ్ళిందమ్మా. దానికి తమ్ముడు కనిపించట్లేదని ప్రాణం పోయినట్టుంది దానికి. పాపం ఎక్కడ తిరుగుతుందో ఏమిటో. ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాబు, ఈ ఫోటోలో అబ్బాయిని ఎక్కడైనా చూసారా? తెలీదండి, చూడలేదు.